ఉన్నోలేకే సొంత ఇళ్ళు, ప్రభుత్వ ఉద్యోగికి డబుల్ ధమాకా. పూర్తి స్థాయి విచారణే లోపమా? మహబూబ్ నగర్ పట్టణంలో సొంత ఇళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న నాయి బ్రాహ్మణులకు ఒక్క కుటుంబానికి రెండేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని జిల్లా నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవుల ఆనంద్ కుమార్, భూనీడు వెంకట్రాములు మా ప్రతినిధికి తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణంలో చాలామంది ఇళ్లు లేక అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇండ్లు లేని నిరుపేద నాయి బ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా నాయి బ్రాహ్మణ కులములో సొంత ఇండ్లు, భవనములు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి ఇవ్వడం శోచనీయమని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేద నాయి బ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని పలుమార్లు అర్జీలు జిల్లా కలెక్టర్, అప్పటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు మరియు తహసీల్దార్కు ఇచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎంతమంది సొంత ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికి కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోవడం వల్లే ఉన్న వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో భార్యాభర్తల ఆధార్ లింక్ చేసి ప్రక్షాళన చేస్తే కొంతవరకు న్యాయం చేయవచ్చు అని చెప్పారు. ఎంతమంది సర్వే చేసిన నిరుపేదలకు న్యాయం సచ్చిపోయిందని అన్నారు. జిల్లా అధికారులు కళ్లు తెరిచి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెండేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న వారి పేర్లు ఇలా ఉన్నాయి: డి రాములు, తిరుపతయ్య, మల్లేపల్లి నారాయణ, బుచ్చిబాబు, కిన్నెరా శేఖర్, ధనరాజు, పల్లెర్ల విజయ్, నిజ్జింత మల్లేష్, రాకొండ గోవర్ధన్, ధర్మ, రాకొండ సత్యం, బుచ్చిరెడ్డిపల్లి నర్సింహులు, బండమీదిపల్లె వెంకటేష్, డి కృష్ణయ్య వీరంతా 2 ఇండ్లు చొప్పున పొందారని తెలిపారు. వీరందరినీ వెంటనే సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి నిరుపేద నాయి బ్రాహ్మణులకు అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సెక్రటరీగా తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్య వేదికగా మాట్లాడుతున్నాను. మహబూబ్నగర్లో డబుల్ బెడ్రూమ్ మొత్తము ఉన్న వాళ్ళకు, జాబులు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 2 ఇండ్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా మేము ఎన్నిసార్లు కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ అందరికి ఇచ్చినా కూడా, శ్రీనివాస్ గౌడ్కి ప్రతి మినిస్టర్లకు కూడా ఇచ్చినాము. ఇంతవరకు ఏమి జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళా మొన్న కొత్త అయిన ఎమ్మెల్యే కూడా ఇచ్చినాము, కలెక్టర్ కూడా ఇచ్చినాము. ఇదివరకు ఏం చర్యలేదు. మళ్ళీ 29 తారీఖు కూడా ఇచ్చినాము. ఎవరు ఏం చర్య తీసుకుంటలేరు. డబుల్ బెడ్రూమ్ ఉన్న వరకే ఇస్తున్నారు, లేని వాళ్ళు అట్లే ఉన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఉన్న పేర్లతో ప్రతి ఒక్కరికి 2 ఇచ్చినట్లు పేర్లతో సహా మొత్తము ఉన్నాయి. మా వద్ద లీస్టు ఉంది. ఆ లీస్టు ప్రతి నాయ బ్రాహ్మణుల కులాలకు చెందిన వారు దాదాపుగా 80% ఇల్లు లేని వారు అద్దె ఇంట్లో ఉంటున్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇండ్లు లేని నిరుపేద నాయ బ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా నాయ బ్రాహ్మణ కులం సొంత ఇండ్లు, భవనాలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం, సొంత ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు సొంత ఇండ్లు లేని నిరుపేద నాయ బ్రాహ్మణులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులు సొంత ఇండ్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కొక్కరికి 2 చొప్పున, రాములు 2 ఇండ్లు, తిరుపతయ్య 2 ఇండ్లు, మల్లెపల్లి నారాయణ 2 ఇండ్లు, బుచ్చిబాబు 2 ఇండ్లు, కిన్నెర శేఖర్ 2 ఇండ్లు, ధనరాజు 2 ఇండ్లు, పల్లెర్ల విజయ్ 2 ఇండ్లు, నిర్జింత మల్లేష్ 2 ఇండ్లు, రాకొండ గోవర్ధన్ 2 ఇండ్లు, ధర్మయ్య 2 ఇండ్లు, రాకొండ సత్యం 2 ఇండ్లు, బుచ్చిబాబు నరసింహులు 2 ఇండ్లు, బండమీపల్లి వెంకటేష్ 2 ఇండ్లు, డీకే 2 ఇండ్లు. ఈ ఇండ్లు ఉన్నవారికే 2 ఇండ్లు చొప్పున కుటుంబ పేర్లతో పొంది కులపరిచినాము. ప్రభుత్వ ఉద్యోగులు సొంత భవనాలు కలిగి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన వారు పూర్తి విచారణ జరిపించి వారి కేటాయించిన ఇండ్లు లేని కాడు బీదవారికి బాధ్యతలు నిరుపేద నాయ బ్రాహ్మణులు కేటాయించాలని సంబంధించిన అధికారులను తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది, కోరినమైంది. కావున దయచేసి హృదయపూర్వకంగా తమతో దయ ఉంచి మాపై తెలపడ వ్యక్తులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి స్థాయిలో విచారణ జరిపి మా యొక్క సంఘములకు సహకరించమని మా యొక్క ప్రార్థన.